కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్లో ఏదైతే డబ్బులు కేటాయించేటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా గవర్నమెంట్ రిలీజ్ చేసిందో దానికి సంబంధించి అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి ఇది రిలీజ్ చేయండి అనేటువంటి చెప్పారు అని ఆయన స్పెసిఫిక్గా నోట్ ఫైల్లో చెప్పారు. ఆ నోట్ ఫైల్లో చెప్పడం అనేటువంటిది ఈరోజు ఈ మొత్తం కేసులో కీలకంగా మారింది. సో డెఫినెట్గా ప్రభుత్వంలో ప్రొసీజరల్గా కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్తోని ఇది మొత్తం చేయించాడనేటువంటి దాంట్లో కేసులో ఒక బలమైనటువంటి సాక్ష్యంగా కూడా ఉంది. బట్ నేను ఒకసారి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు చెప్తాను. ఆ పూర్వపరాలు మనం ఒకసారి చూస్తే ఓవరాల్గా ఈ కేసులో ప్రధానంగా 2015లో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో దాంట్లో 371 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇదే 10% ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్. అంటే 3,356 కోట్లు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో సిమెంట్స్ అనేటువంటి కంపెనీ ఏకమొత్తంగా ఒక గ్రాంట్గా 3,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. 10% మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటిది ఎంఓయూ. కానీ ఆ ఎంఓయూలో ఎక్కడ కూడా డీటెయిల్స్ పెట్టలేదు. అయితే జీవో వచ్చే వరకు మాత్రము 10% గవర్నమెంట్ రిలీజ్ చేయాలి అనేటువంటిది పెట్టారు. ఆ జీవో ఆధారంగా 371 కోట్లు రిలీజ్ చేశారు. ఈ 371 కోట్లు ఎక్కడికి వెళ్ళింది అంటే డిజైన్ టెక్ అనేటువంటి ఒక కంపెనీ, సిమెంట్స్ అనేటువంటి కంపెనీ ద్వారా డిజైన్ టెక్ అనేటువంటి ఒక కంపెనీని ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో 371 కోట్ల 25 లక్షల రూపాయలు ఏకమొత్తంగా ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఫండ్ ప్రభుత్వం నుంచి డిజైన్ టెక్ వెళ్ళింది. అక్కడ నుంచి పీవీఎస్పీ అనేటువంటి ఒక ఫర్మ్కి వెళ్ళింది 238.29 లక్షలు, 238 కోట్ల 29 లక్షలు. ఇది మెయిన్ ఏదైతే ఈ మొత్తం సిఫెన్ చేశారో, ఏదైతే ఈ మొత్తం నిధులను దారి మళ్లించారో పీవీఎస్పీ అనేటువంటి ద్వారా ఎక్కువ జరిగింది. ఇంకోటి ఆస్కీ అనేటువంటి ఏసీఐ అనేటువంటి ఒక షెల్ కంపెనీ ద్వారా దాదాపు 1,19,00,000 వీళ్ళు పంపించడం జరిగింది. సో ఈ రెండు ప్రధానంగా వీరిని ఫోరెన్సిక్ ఆడిటింగ్లో ఇవి రెండు దొరకడం జరిగింది. ఎక్కడి నుంచి పీవీఎస్పీ నుంచి ఎక్కడికి వెళ్ళాయంటే ఇవన్నీ కూడా షెల్ కంపెనీస్. మొత్తం 70 షెల్ కంపెనీస్లో కొన్ని షెల్ కంపెనీస్ని మనం ఇక్కడ మీకు చూపెడుతున్నాము. ఈ షెల్ కంపెనీస్ని కేవలం చంద్రబాబు నాయుడుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి డైరెక్టర్లుగా పెట్టి కొంత ఎక్కడ కూడా లేనటువంటి కొన్ని అడ్రస్లను క్రియేట్ చేసి అడ్రస్ల ద్వారా ఈ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి తద్వారా డబ్బును తిరిగి చంద్రబాబు నాయుడుకి అకౌంట్కి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మనం ఏసీ అనేటువంటి షెల్ కంపెనీ దానిలో 56 కోట్ల రూపాయలు వెళ్ళాయి. ఈ డబ్బులు ఇక్కడ నుంచి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మిగిలిన వాళ్ళకు వచ్చాయనేటువంటి చాలా క్లియర్గా ఇందులో అర్థమవుతుంది. 56 కోట్ల రూపాయలు ఒక ఏసీ అయినటువంటి షెల్ కంపెనీ ద్వారా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. ఇందులో పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ డబ్బులు ఏ విధంగా దారి మళ్లించారు, ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది ప్రధానంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈడీ దగ్గర కూడా ఉంది. ఈరోజు సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేసేటువంటి ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఏసీఐ అనేటువంటి షెల్ కంపెనీ ద్వారా 56 కోట్లు, నాలెడ్జ్ పోడియం అనేటువంటి ఇంకొక షెల్ కంపెనీ ద్వారా 45 కోట్ల 28 లక్షల రూపాయలు, ఈటీఏ అనేటువంటి ఒక షెల్ కంపెనీ ద్వారా 14 కోట్ల 12 లక్షల రూపాయలు, ప్యాట్రిక్ అనేటువంటి ఒక షెల్ కంపెనీ మనం చూడొచ్చు. ఈటీఏ, నాలెడ్జ్ పోడియం, అదేవిధంగా ఏసీఐ షెల్ కంపెనీ, ప్యాట్రిక్, ఇవన్నీ పేర్లు ఎక్కడ వినరు. ఇవన్నీ కూడా పెద్ద కంపెనీలు ఏం కావు. ఇవన్నీ కూడా కేవలం షెల్ కంపెనీస్. ఈ కంపెనీలు ఎక్కడ ఉండవు, వీటికి డైరెక్టర్లు ఎక్కడ ఫిజికల్గా ఉండరు. చిన్న చిన్న క్లర్క్లను, డ్రైవర్లను డైరెక్టర్లుగా పెట్టి ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఆ కంపెనీ ద్వారా వివిధ దేశాలు, ముఖ్యంగా మారిషస్ ద్వారా, సింగపూర్ ద్వారా డబ్బులు బయటికి పంపించి ఆ పంపిల్ని మళ్ళీ వైట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఒక ప్రొసీజర్ ఇది. ఇటీవల చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు ఏవైతే ఇచ్చారో ఆ కేసులో కూడా చాలా షెల్ కంపెనీస్ ఉన్నాయి. ఆ షెల్ కంపెనీస్ పేర్లను కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా స్పెసిఫిక్గా చెప్పింది. ఇందులో ఒక కేసులో అయితే డైరెక్ట్ చంద్రబాబు క్యాష్ తీసుకున్నారని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తన నోటీసులో చెప్పింది. సో ఇంకా షెల్ కంపెనీ చూస్తున్నాం మనం. భారతీయ గ్లోబల్ అనేటువంటి ఒక కంపెనీ 3 కోట్ల 13 లక్షల రూపాయలు, ఇన్వర్బ్ అనేటువంటి ఒక షెల్ కంపెనీ 1,56 లక్షల రూపాయలు, పోలరీస్ అనేటువంటిది 2 కోట్ల 2 లక్షల రూపాయలు, క్యాడింక్ అనేటువంటిది, క్యాడింక్ అండ్ పార్ట్నర్స్ అనేటువంటిది 12 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఫారెన్ కంపెనీ అనేటువంటి పేరుతో 3 కోట్ల 22 లక్షల రూపాయలు, ఇతర కంపెనీలు చాలా కంపెనీస్ అవన్నీ కలిపి 84.5 కోట్ల రూపాయలు. మొత్తం డబ్బు 371 కోట్ల 25 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రిలీజ్ అయింది. ఇందులో 238 కోట్లు కేవలం ఒక ఫర్మ్ ద్వారా, డిజైన్ టెక్ నుంచి ఒక ఫర్మ్ ద్వారా 238 కోట్లను వీళ్ళు ట్రాన్స్ఫర్. ఇవన్నీ కూడా ముడుపుల రూపంలో వెళ్ళినటువంటి డబ్బు. సో చంద్రబాబు నాయుడు 2015లో ఒక స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ అనేటువంటి ఒక ప్లాన్ చేస్తారు. దాంట్లో సిమెంట్స్ అనేటువంటి కంపెనీ తీసుకొస్తారు. ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ టెక్ అనేటువంటి ఒక కంపెనీని తీసుకొస్తారు. పీవీఎస్పీ అనేటువంటి ఒక షెల్ కంపెనీ ద్వారా ఒక ఫర్మ్ ద్వారా ఈ మొత్తం ఫ్లోట్ చేస్తారు. అందులో 3,356 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫ్రాడ్లో కేవలం 10% మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలి. మిగిలిన విద్యార్థులందరికీ ఏదైతే కోచింగ్ జరుగుతుందో 3,356 కోట్లతో అది సిమెంట్స్ అనేటువంటి ఒక కంపెనీ 3,000 కోట్లు ఇస్తారని చెప్తారు. కానీ ఎక్కడ కూడా సిమెంట్స్ అనేటువంటి కంపెనీ ఇవ్వకుండానే డబ్బులు రిలీజ్ చేయమని చంద్రబాబు నాయుడు చెప్తే అప్పటి చీఫ్ సెక్రటరీ ఆదేశాలకు సంబంధించి అప్పుడున్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ ఒక నోట్ రాస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి ఇది రిలీజ్ చేయమంటున్నారు, రిలీజ్ చేస్తున్నామని చాలా స్పెసిఫిక్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు అందులో ఉంటుంది. అక్కడ నుంచి డబ్బులు వెళ్ళిన తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో పీవీఎస్పీ అనేటువంటి కంపెనీ కావచ్చు, డిజైన్ టెక్ అనేటువంటి ఈ రెండు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా వీళ్ళు సర్వీస్ ట్యాక్స్ పే చేయకుండా ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళ మీద అనుమానం వస్తుంది. ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు జిఎస్టీ కట్టలేదని 2018లోనే ఒక కంప్లైంట్ వచ్చింది. కానీ దాని మీద అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ కూడా దీని మీద ఎంక్వైరీ చేయలేదు. బట్ స్టిల్ మనం చూడొచ్చు ఇటువంటి చాలా డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఇది ఒక మనం ఇది చూడొచ్చు, ఒక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి దాంట్లోనే 70 షెల్ కంపెనీస్ ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి ఇటీవల 118 కోట్లకు సంబంధించి దాంట్లో ఎన్ని షెల్ కంపెనీస్ ఉన్నాయి. అదేవిధంగా చాలా ఫైబర్ నెట్ సంబంధించి ఇవన్నీ ఒక్కొక్క సంస్థ ద్వారా బయటకు వస్తున్నాయి. సో చంద్రబాబు నాయుడు షెల్ కంపెనీల ద్వారా ముడుపులు తీసుకోవడం అనేటువంటిది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా చేసుకున్నారు. తద్వారా తనకు డబ్బులు ఏ విధంగా వస్తున్నటువంటిది ఈ కేసు ద్వారా రివీల్ అవుతుంది. రాబోయేటువంటి కేసుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ మొత్తం విషయం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. హరి.